సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. పల్లెటూరిలో ఉండాలే కాని బొప్పాయి మార్కెట్లో కన్నా మన పెరట్లోనే ఎక్కువగా దర్శనమిస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం. విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయి మంచి మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు. కానీ ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు తెలుసా? ఆ కొందరు ఎవరు? ఎలాంటి కండిషన్స్ లో బొప్పాయి తినకూడదో తెలుసుకుందాం. ఆస్తమా, హై ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఎలర్జీ లాంటిది. సమస్యలు ఇంకా పెంచుతుంది. బొప్పాయి అధికంగా తింటే అది వీర్య కణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇప్పటికే వీర్య సంబంధిత సమస్యలు ఉన్నాయనుకోండి, బొప్పాయి తగ్గించడం పక్కన పెడితే మీరు నయమయ్యేదాకా దీన్ని ముట్టుకోకపోవడం మంచిది. ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే, కానీ మరీ తక్కువగా ఉండటం మంచిది కాదు. బొప్పాయి షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తుంది నిజమే, కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరీ టూ మచ్ గా పడిపోవచ్చు. కొందరు తక్కువ షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి. చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిదే. బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది కూడా, కానీ అతిగా తింటేనే ప్రమాదం. ఇది తెల్ల, పసుపు మచ్చలకి కారణమవుతుంది. ఇప్పటికే ఈ సమస్య ఉంటే అసలు బొప్పాయిని ముట్టుకోవద్దు. బొప్పాయి లిమిట్ లో తీసుకుంటేనే మంచిది. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు. ఎందుకంటే దీంట్లో లటెక్స్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ యుథైరైన్ కాంట్రాక్షన్ కి కారణమవుతుంది. దీనివల్ల కడుపులో బిడ్డకి ప్రమాదం. ఒక్కోసారి అబార్షన్ చేయాల్సి రావచ్చు. కాబట్టి అతిగా తినవద్దు. ఎక్కువగా విటమిన్ సి ఉండటం వలన బొప్పాయి మంచిది, కానీ ఎక్కువగా విటమిన్ సి తీసుకుంటే రెనల్ స్టోన్ సమస్య వస్తుంది. అలాగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రిస్క్ ఉన్న వారు బొప్పాయిని లిమిట్ గా తినాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.